డీటెయిల్ చూస్తే హైదరాబాద్లో కొత్త తరహా దందాను పోలీసులు ఛేదించారు. రామాపురం సమీపంలోని ఓ రైస్ మిల్లులో కల్తీ మద్యాన్ని తయారు చేస్తున్న ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఇటీవల అమలాపురం, రేపల్లె ప్రాంతాల్లో నిర్వహించిన సోదాల్లో కల్తీ మద్యాన్ని పోలీసులు గుర్తించారు. దీనిపై విచారణ చేపట్టగా రైస్ మిల్ అంశం వెలుగులోకి వచ్చింది. రైస్ మిల్లుపై దాడి చేసి 15 లక్షల విలువైన విస్కీ, 20 లేబుల్ బండిల్స్తో పాటు 9 డబ్బాల స్పిరిట్ను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో తోట శివకుమార్, మల్లికార్జున అనే 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. అంతేకాకుండా పలువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కల్తీ మద్యాన్ని పోలీసులు గుర్తించారు. దీనిపై విచారణ చేపట్టగా రైస్ మిల్ అంశం వెలుగులోకి వచ్చింది. రైస్ మిల్లుపై దాడి చేసి 15 లక్షల రూపాయల విలువైన విస్కీ, 20 లేబుల్ బండిల్స్తో పాటు 9 డబ్బాల స్పిరిట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో తోట శివకుమార్, మల్లికార్జున అనే 2 వ్యక్తులను అరెస్ట్ చేశారు. అంతేకాకుండా పలువురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ రవి. హైదరాబాద్లోని ఇటీవల కాలంలోని కల్తీ అనేది బాగా పెరిగిపోతుందనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఏదైతే హైదరాబాద్కి ఏదైతే ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉండేది, ఇప్పుడు తాజాగా ఇదే హైదరాబాద్ ఇప్పుడు ఒక కల్తీ రకంగా మారిపోయిందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇటు మద్యంలో కూడా కల్తీ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. గతంలో మనం చూసాం, ఇటు కల్తీ కళ్ళు తాగి కూడా చాలామంది చనిపోయారు. అలాగే మరొక పక్క అప్పటి నుంచి కూడా ఎక్సైజ్ అధికారులు వరుసగా దాడులు నిర్వహిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మరొక కల్తీ మద్యాన్ని అయితే ప్రస్తుతం ఎక్సైజ్ అధికారులు అయితే గుర్తించారు. ఒక రైస్ మిల్లులోని తోట శివకుమార్ అలాగే మల్లికార్జున అనే వ్యక్తులతో పాటు మరి కొంతమందిని ఏదైతే స్పిరిట్తోని విస్కీ తయారు చేసి వీటిని విక్రయిస్తున్నారు. గతంలో ఏదైతే ఎక్సైజ్ అధికారులు ఇటు అమలాపురం వైపు కావచ్చు, లేదంటే మరికొన్ని చోట్ల రైడ్స్ చేసిన సమయంలోని ఈ కల్తీ మద్యాన్ని అయితే గుర్తించారు. ఈ కల్తీ మద్యాన్ని గుర్తించిన తర్వాత దీనిపై ఎంక్వైరీ చేసిన తర్వాత హైదరాబాద్లోని మైలవరంలోని ఏదైతే రైస్ మిల్లులోని ఈ కల్తీ వ్యవహారం తయారవుతున్నట్లు కూడా అధికారులు గుర్తించిన నేపథ్యంలోని వెంటనే అక్కడ ఎక్సైజ్ అధికారులు కూడా దాడి చేశారు. ఈ దాడిలోని సుమారు 15 లక్షలు విలువ చేసే మద్యాన్ని కూడా ఏదైతే ముఖ్యంగా పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది. అలాగే వీటితో పాటు 2 నిందితులు, ప్రధానంగా తోట శివకుమార్ అలాగే మల్లికార్జున్, వీళ్ళిద్దరిని కూడా ప్రస్తుతం అదుపులోకి అయితే తీసుకున్నారు. అలాగే మరి కొంతమందిపై ఇప్పటికే కేసులు కూడా నమోదైనాయి. ముఖ్యంగా ఈ కల్తీ మద్యం అనేది ఒక స్పిరిట్ కంపెనీ నుంచి స్పిరిట్ కొనుగోలు చేసి దాని ద్వారా ఈ విస్కీని అయితే తయారు చేస్తున్నట్లయితే అధికారులు అయితే చెప్తున్నారు. గతంలో ఏదైతే ఈ అధికారులు వేరే చోట్ల రైడ్స్ చేసిన సమయంలోని ఇదే కల్తీ మందు అక్కడైతే లభించింది. ఈ మందు లభించడంతో కూడా ఈ కల్తీ మందు ఎక్కడి నుంచి వస్తుందనే దానిపై పూర్తిగా ఆరా తీసిన సమయంలోని ఇటు రైస్ మిల్లులను కొంతమంది వ్యక్తులు మూకుమ్మడిగా ఏదైతే ఈ దందాను కొనసాగిస్తున్నట్లయితే ప్రస్తుతం మనకు తెలుస్తుంది. ముఖ్యంగా శివపార్వతి అనే వైన్స్లోని ఈ తోట శివకుమార్ అనే వ్యక్తి అయితే పనిచేస్తున్నాడు. అతని ద్వారా మరి కొంతమంది ఏదైతే ఈ కల్తీ మద్యాన్ని విక్రయించేందుకు కూడా పక్కా ప్రణాళికతోని ఇటు రైస్ మిల్ను ఒకటైతే ఎంచుకున్నారు. అలాగే మరొక కంపెనీ నుంచి స్పిరిట్ కొనుగోలు చేసి దాంట్లో కొన్ని రంగులు కలిపి ఇదే మధ్య ఈ ఏదైతే ఈ స్పిరిట్ అంతా కూడా కొన్ని బాటిల్స్లో వేసి దాన్ని విస్కీ స్టిక్కర్స్ వేసి వీటన్నీ కూడా విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎక్సైజ్ అధికారులు దీనిపై సమాచారం అందుకున్న తర్వాత వీటిపై దాడి అయితే చేశారు. ఈ దాడిలోని తోట శివకుమార్ అలాగే మల్లికార్జున్ అలాగే మరికొంతమంది, అంటే ఇందులో చూసుకున్నట్టయితే కృష్ణ, ప్రేమ్, చరణ్ సింగ్ అలాగే ఆర్ శ్రీనివాస్ అలియాస్ అబ్దుల్ కలాం, వీళ్ళందరిపై ఇప్పటికే కేసులు కూడా నమోదు చేశారు. ఆ సమయంలో ఈ రైస్ మిల్లులోని దాడి చేసే సమయంలో కూడా సుమారు 15 లక్షలు విలువ చేసే 38 పెట్టెలకు సంబంధించి కల్తీ ఏదైతే విస్కీని అయితే తీసుకున్నారో, అలాగే ఎంటీ బాటిల్స్ అలాగే లేబుల్స్, వీటన్నిటిని కూడా ఇప్పటికే పోలీసులు అయితే అదుపులోకి అయితే తీసుకున్నారు. ముఖ్యంగా గతంలో ఏదైతే ఈ కల్తీ కళ్ళు ఘటనలోనే చాలామంది చనిపోయారు. అలాగే ఇప్పుడు తాజాగా ఈ కల్తీ మద్యాన్ని కూడా విక్రయిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఇటు వైన్ షాపుల్లో పనిచేసేటోళ్ళు కావచ్చు, లేదంటే మరి కొంతమంది ఈ కంపెనీస్ నుంచి స్పిరిట్లు కొనుగోలు చేసి ఈ నకిలీ మద్యాన్ని తయారు చేసి విక్రయిస్తున్నారు. ముఖ్యంగా ఎక్సైజ్ అధికారులు కూడా ఇటు వరుసగా దాడులు అయితే నిర్వహిస్తున్నారు.
అలాగే ఇటు మొన్న కల్తీ కళ్ళు సంబంధించి చాలా మటుకు కాంపౌండ్స్ను కూడా సీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా ఇటు మద్యం బాటిల్స్ కూడా దొరకడంతో కూడా వీటిపై ప్రస్తుతం ఎక్సైజ్ అధికారులు అయితే రైడ్లు నిర్వహిస్తున్నారు. అలాగే కల్తీ మద్యం ఎవరైతే విక్రయిస్తారో ఏ షాప్లో అయినా అంటే ఇటు వైన్స్లో కావచ్చు, హైదరాబాద్ పరిధిలోని ఎక్కడైనా వైన్స్లోని ఇలాంటి కల్తీ మద్యాన్ని కనుక అమ్మకాలు జరిపితే ఖచ్చితంగా ఆ లైసెన్స్ రద్దు చేసి వాళ్ళపై కేసులు నమోదు చేసే అవకాశం అవుతుంది. ముఖ్యంగా ఏదైతే గతంలో చూసుకున్నట్టయితే ఇలాంటి కల్తీ అనేది చాలా విపరీతంగా హైదరాబాద్లో పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అధికారులు కూడా పూర్తిగా అప్రమత్తమయ్యారు. ప్రతి చోట కూడా రైడ్స్ నిర్వహిస్తున్నారు. ఇటు కల్తీ మద్యం కావచ్చు, కల్తీ కళ్ళు కావచ్చు, లేదంటే కల్తీ ఆహారం, ముఖ్యంగా ఈ కల్తీ ఆహారంపై కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు కూడా పూర్తిగా దృష్టి సారించారు. కాబట్టి ఇప్పుడు తాజాగా ఈ రైస్ మిల్లులోని ఈ కల్తీ భాగోతం కూడా బయటపడిందనే చెప్పొచ్చు రవి. రైట్ కుమార్, అంటే ఒక పక్క ఎక్సైజ్ అధికారులు, మరో పక్క పోలీసులు కూడా దాడులు నిర్వహిస్తున్నా సరే ఇట్లా కల్తీ మద్యం దందా అయితే కొనసాగుతుంది. దీని వెనక ఏమైనా రాజకీయ నాయకులు బడాబాబుల హస్తం ఉందా, మరో పక్క ఈ షాపు యజమానుల హస్తం ఉందనుకోవచ్చా, లేకపోతే ఆ బ్రాండెడ్ నేమ్లు ఏవైతే ఉన్నాయో వాటి స్టిక్కర్లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. మరో పక్క ఏవైతే కంపెనీలు బ్రాండెడ్ కంపెనీలు ఉన్నాయో ఆ స్టిక్కర్లని ఆ బాటిల్కి అంటించి ఈ కల్తీ మద్యం దందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తుంది. మరో పక్క పోలీసులు ఎలా స్పందిస్తున్నారో, ఓ పక్క ఎక్సైజ్ అధికారులు ఎలా స్పందిస్తున్నారు? ఎస్ రవి, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కల్తీ అనేది హైదరాబాద్ ప్రాంతంలోని విపరీతంగా పెరిగిపోతుందని చెప్పవచ్చు. ఇటు ఆహారంలో కావచ్చు, వాటర్లో కావచ్చు, ప్రతి చోట కూడా ఈ కల్తీ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ఈ కల్తీ సంబంధించి అధికారులు ఎప్పటికప్పుడు దాడులు నిర్వహిస్తున్నా సరే రోజుకో రకంగా ఇటు కల్తీ అనేది బయటపడుతుంది. ఇటు అల్లం వెల్లుల్లి పేస్టులు కావచ్చు, తినే ఆహారం కావచ్చు, ఏదైతే వండుకునే ఆయిల్ కావచ్చు, ఇలా ప్రతి చోట కూడా హైదరాబాద్ నగరంలోని కల్తీ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. ముఖ్యంగా అధికారులు కూడా దీన్ని అరికట్టేందుకు అనేక విధాలుగా ప్రయత్నిస్తున్నా సరే ఇటు రెస్టారెంట్ ఓనర్స్ కావచ్చు, ఇటు వైన్ షాప్ ఓనర్స్ కావచ్చు, వీళ్ళ కూడా కొంతమంది ఏదైతే తమ లాభాల కోసం ఆ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్నారనే చెప్పొచ్చు. ముఖ్యంగా ఇప్పుడు తాజాగా చూసుకున్నట్టయితే ఈ కల్తీ మద్యం వ్యవహారంలోని ఏదైతే తోట శివకుమార్ అనే వ్యక్తి ఒక వైన్ షాప్లో అయితే పనిచేస్తున్నాడు. ఈ వైన్ షాప్లోని ఏదైతే ఇటు అమ్మకాలు కూడా విపరీతంగా జరుగుతాయి కాబట్టి ఈ అమ్మకాలలోని కల్తీ బాటిల్స్ని కూడా కలిపి అమ్మితే కనుక ఖచ్చితంగా ఎవరు కనిపెట్టలేరనే విధంగా ఇతను ఈ దందాకైతే పాల్పడినట్లయితే ప్రస్తుతం అధికారులు అయితే చెప్పే పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఇటు మద్యం వ్యాపారం అనేది తెలంగాణలోని చాలా పెద్ద వ్యాపారం అనేది చెప్పొచ్చు. ఎక్కువగా అమౌంట్స్ అన్నీ కూడా ఈ మద్యం దుకాణాల నుంచే వస్తాయి కాబట్టి వీటిని ఆసరాగా చేసుకుని ఇలాంటి కల్తీ మద్యం అయితే ఏదైతే విక్రయాలు అయితే కొనసాగిస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజలు కూడా వాటిపై లేబుల్స్ అలాగే బాటిల్ చూసి మాత్రమే కొంటారు తప్ప ఇందులో లిక్కర్ ఏంటనేది అయితే వాళ్ళైతే చూడరు. కానీ దీన్నే అదునుగా తీసుకొని ఇటు కల్తీ మద్యాన్ని కూడా తయారు చేస్తున్నారు. ముఖ్యంగా స్పిరిట్ అనే దాన్ని దీంట్లో కలిపి దాని ద్వారా ఏదైతే కొన్ని బాటిల్స్ తీసుకొని, అంటే రీసైకిల్ బాటిల్స్, అంటే గతంలో పడేసిన బాటిల్స్ అన్నీ కూడా వీటిని అన్ని రీసైకిల్ చేస్తారు. వాటిని రీసైకిల్ చేసి స్టిక్కర్స్ని తయారు చేసి, అంటే ఇప్పుడున్న బ్రాండెడ్ లిక్కర్కి సంబంధించి బ్రాండెడ్ పేర్లతోని స్టిక్కర్స్ అన్ని కూడా తయారు చేసి వాటిని ఆ బాటిల్స్కి అమ్మి ఏదైతే పెట్టి దీన్ని విక్రయిస్తున్నారు. ముఖ్యంగా దీనిపై ఇప్పటికే ఎక్సైజ్ అధికారులు పూర్తిగా దాడులు నిర్వహిస్తున్నారు. రోజుకో రకంగా కల్తీ అనేది బయటకు వస్తూనే ఉంది. అలాగే ఇప్పుడు ఎక్సైజ్ అధికారులు కూడా ఇటు వైన్ షాప్ ఓనర్స్ కావచ్చు, లేదంటే వేరే వ్యక్తులు కావచ్చు, లేదంటే సిండికేట్స్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా ఒక వార్నింగ్ టైప్ అయితే ఇచ్చారనే చెప్పొచ్చు. ఇకపై ఏదైనా కల్తీ మద్యం షాపుల్లో అమ్మినా కొనుగోలు చేసినా సరే ఖచ్చితంగా వాళ్ళపై లైసెన్సులు రద్దు చేసి వాళ్ళ షాపులు సీజ్ చేస్తామంటూ కూడా ఇప్పటికే అధికారులు చెప్తున్న పరిస్థితి ఉంది రవి. రైట్, థ్యాంక్ యూ కుమార్.